అయితే ఇదే ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించి మా భూములని మేము ఇవ్వబోము, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి అంటూ ఈరోజు మనతో ఇంకొక రైతు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది మీది? ఇప్పుడు ప్రజెంట్ నాది అని ఇండివిజువల్గా చెప్పలేను కానీ ఇప్పుడు 2500 ఎకర్స్ అయితే మేము కాపాడుకోవడం మా ప్రయత్నం. కాపాడుకోవాలని కాపాడుకుంటాం కూడా, అందులో డౌట్ ఏం లేదు. 13,000 ఎకరాల్లో టోటల్ యాక్చువల్లీ ప్రాజెక్ట్ వచ్చేసి 19,333. సో 19,333లో ఏంటంటే సో కొద్ది అసైన్ ల్యాండ్స్ కొన్ని గుంజుకున్నారు, 4 వీళ్ళు కలిపి మొత్తం కలిపి మేబీ 12+ సంథింగ్ అయింది. ఇంకా కొద్దిగా భూములకు ఏం నోటిఫికేషన్ రాలేదు. కొన్ని ఒక 2500 పట్ట భూములకి నోటిఫికేషన్ వచ్చింది. సో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది నోటిఫికేషన్. సో అప్పటి నుంచి మేము ఏంటంటే మీరు పట్ట భూములు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎట్లా తీసుకుంటారని చెప్పి మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టులో మాకు స్టే వచ్చింది. కోర్టులో స్టే వచ్చింది, మా భూములకు అన్నిటి మీద స్టే ఉంది ప్రజెంట్గా. సో 2500 ఎకర్స్కి స్టే ఉంది. వాళ్ళు మా దాంట్లో అడుగుపెట్టడానికి ఎవరికి రైట్ లేదు. సో అప్పుడు అపోజిషన్లో కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా ఎవరైనా పని చేయడానికి వచ్చినా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళు వచ్చి అడ్డుపడేది. మేము పాదయాత్ర చేసే పాదయాత్ర దగ్గరకు వచ్చేది, మేము ధర్నా చేసే ధర్నా దగ్గరకు వచ్చేది. సో ఆర్డీఓ ఆఫీస్కు కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ప్రతి దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేసేది ఎప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే వీళ్ళు పొజిషన్లోకి వచ్చినారో, గవర్నమెంట్లోకి వచ్చినారో, సో అప్పుడు వీళ్ళు సరే వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మేము సంబరాలు చేసుకొని వాళ్ళకు పూజలు చేసి పాలు పోసి కడిగేయడము, ఏమంటారు పాలాభిషేకం, ఇవన్నీ చేసేసరికి అమ్మ మా అయిపోయిందిరా భయం అని సేఫ్ అని మేము అనుకున్నాం. ఎందుకు సేఫ్ అనుకున్నాం అంటే ముఖ్యమంత్రి అయినాక 4-5 డేస్కి మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాము అన్నాడు. ఫార్మాసిటీ రద్దు అంటే ఏంటంటే జీవో 31 ప్రకారం ఫార్మాసిటీ పెట్టారు యాక్చువల్గా. సో ఎప్పుడైతే జీవో 31 రద్దు అయిందనుకో ఫార్మాసిటీ రద్దు అయిపోయింది. ఫార్మసీ రద్దు అయితే మా భూములలో అడుగుపెట్టడానికి ఎవరికి రైట్ లేదు. ఎందుకంటే దేనికోసం అయితే నువ్వు భూములు తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చినావో ఆ నోటిఫికేషన్ రద్దు అయినాక భూములు ఎట్లా తీసుకో. సో మేము అట్లా సంతోషంగా ఏంటంటే మేము పాలాభిషేకం చేసిన రేవంత్ రెడ్డి గారికి, అమ్మయ్య ఫార్మసీ రద్దేంద్రాబాయ్ అని. సో అసలు ద నెక్స్ట్ డే ఏం చేసిన నవీన్ మిట్టలు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నాడో ఆయన తెలివిగా ఏం చేసినాడో ఇంగ్లీష్ పేపర్లో ఫార్మాసిటీ రద్దేం కాలేదు, యథావిధిగా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండు. సో దీని మీనింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకరు చెప్తారు, చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టలు ఒకరు చెప్తారు. సో దీన్ని బట్టి అల్టిమేట్గా ఏంటంటే అబద్ధం, వాడినేమో క్యాన్సల్ అన్నాడు, ఈయన కాలేదన్నాడు. సో దానివల్ల మాకు రియలైజ్ ఏంటంటే సో ఫార్మాలిటీ రద్దు కాలేదు, మన భూములు మళ్ళీ గుంజుకోవడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మళ్ళీ పోరాటం మళ్ళీ స్టార్ట్ చేసాం. మా ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పటికి ఒక 30 సార్లు పోయినామండి. ఏమని, సార్ మీరు చెప్పిన మాట ప్రకారం మా భూములు అంటే ఎక్కడ మా భూములు మీకు ఎక్కడో భూములు మీ భూములు మీకు ఉంటాయి అంటాడు. మా భూములు మాకు ఉంటాయి అన్నప్పుడు మాకు జేసీబీలు చెప్పి సాఫ్ చేసారు సార్ అంటే ఏం రారు మీ భూములకు ఏం రారు అంటాడు. సరే సార్ నుంచి కూడా ఇదే తతంగం వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ముందేమో గుంజుకోమని చెప్పారండి, గవర్నమెంట్లో రాకముందుకే మీ భూమి కాపాడతాము పదే చెప్పారు. ఇప్పుడేం చేసారు, ఇందులోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పొజిషన్లోకి వచ్చారో గవర్నమెంట్లోకి వచ్చారో తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారు. టెక్నికల్గా నోటిఫికేషన్ క్యాన్సిల్ కాదు, అది ఒకసారి నోటిఫికేషన్ రద్దయిన తర్వాత భూమి వదిలేయడం అనేది ఉండదు, తీసుకుంటామంటే మరి మీకు టెక్నికల్గా ఆ రోజు గుర్తున్నప్పుడు మేము పోరాటం చేసిన మా ఎమ్మడి ఎందుకు వచ్చారు సార్? మీరు అందరు చదువుకున్నలే కదా, మీరందరూ మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన ప్రతి ఒక్కరు, బట్టి విక్రమార్క వచ్చిన్నాడు, సీతక్క వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు, జీవన్ రెడ్డి వచ్చిండు, మల్లెడ్డి అంగడి వచ్చిండు, కోదండరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఆయన వచ్చిండు, ఇప్పుడు ప్రజెంట్ రైతు కమిషన్ వీళ్ళందరూ వచ్చి మాకు పోరాటానికి మద్దతు చేసినప్పుడు అప్పుడు టెక్నికల్ మీకు అడ్డురాంది. ఇప్పుడు మా భూములు మాకు ఇవ్వడానికి మీకు టెక్నికల్ ఎందుకు అడ్డు వస్తుంది అంటే దీన్ని బట్టి ఏంది మభ్య పెట్టరు అంతే కదా. ఎలక్షన్ నెంబర్కి మభ్య పెట్టి మీరు గెలిచినంత వరకే మాతోటి మీ భూములు కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కాపాడరు? ఇప్పుడు మా 2,000 దగ్గర మాకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు ఇప్పుడు ఏమన్నా అంటే టెక్నికల్ పాసిబుల్ కాదు, సహకరించండి. ఎందుకు సహకరిస్తాం? అయితే మొత్తం ఇప్పుడు ప్రభుత్వం అయినా అప్పటి ప్రభుత్వం అయినా అయితే మీరు ఇచ్చినటువంటి 8,000 ఎకరాలు ఏదైతే ఉందో దానికి 8 లక్షల చిల్లరు మేము మీకు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దాని విలువ ఇప్పుడు దగ్గర 2 కోట్ల వరకు ఉందని చెప్పేసి కూడా 6 కోట్లు ఉంది మా ఊర్లో. మా పక్కూరు తాటిపడితే నందన పడితే 6 కోట్లు ఉంది ఎకరకి. 6 కోట్ల భూమి 8 లక్షల రూపాయలకి ఎవరిస్తారని ఎందుకు ఇవ్వాలి? మీ ఊర్లో డెవలప్ అవుతుందంటే ఊరే పోతుంది. ఊరేం డెవలప్ అవుతుంది? ప్రజెంట్గా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్స్ సిటీ తీసుకుంటే మీరు అవన్నీ దాదాపు నీకు 100 ఊర్ల పైన ఉంటాయండి ఏరియాలో. హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, గచ్చిబౌలి అదంతా నీకు 200 ఊర్లు ఉండే. ఏదంటే ఊరి పేరు ఏది? ఊరి పేరు ఉందా ఇప్పుడు మీ కాడ? మా ఊరు మాకు ఐడెంటిటీ కావాలి, నానక్నగర్ అనేది ఐడెంటిటీ మాకు, మా ఊరు మాకు కావాలి, మాకు ఏదొద్దు, మా భూములు మాకు కావాలనేది మేము కొట్లాడుతున్నాం అండి. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో అదే అడుగుతున్నాం తప్పితే దానికి ఎక్స్ట్రా ఏం అడగట్లే అండి. వాళ్ళు హామీ ఇచ్చిందే అడుగుతున్నాం మేము. మా భూములు మాకు ఇస్తారన్నారు, ఫార్మేట్ రద్దు చేస్తున్నారు, అదే అడుగుతున్నాం, ఎక్స్ట్రా ఏం అడగట్లే కదా. మొత్తం దగ్గర 30,000 ఎకరాలని ఒకే చోట తీసుకోబోతా ఉంది అని అంటే మరి దీని వెనక ఏమైనా ఉంది అని చెప్పేసి మీ ఆలోచన అండి. ప్లాన్ ఫ్యూచర్ సిటీ ప్లాన్ అని ఉంది కదా, ఏదైతే ఫ్యూచర్ అంటారో దానికి 55 గ్రామాలు ఒక అథారిటీ చేసిరు వీళ్ళు. ఒక మన ఆమనగల్ మండలము, కడతల మండలము, కందుకూరు, యాచారము, మంచాల, ఇబ్రాహీంపట్నం, మాడుగుల, ఈ అన్ని 7-8 మండలాలు కలిపి ఫ్యూచర్ సిటీ అథారిటీ కింద తీసుకొచ్చారు. సో వాళ్ళకేంటంటే ఇది సరిపోదు యాక్చువల్గా. ఏదైతే ఇప్పుడు 16,000 ఎకరాలు 13,000 మాది ఉందో ఫార్మేట్ భూమి సరిపోదు కాబట్టి ఎక్స్టెండ్ చేసి 30,000 ఎకరాలు తీసుకునే ప్లాన్ ఉంది. కానీ నోటిఫికేషన్ వచ్చిందా మనకు తెలియదు అండి. అది పక్క ఊర్లో విషయం గురించి మనకు తెలియదు. మేము కొట్లాడేది మా 200 ఎకరాల గురించి మాట్లాడుతున్నాము.
సో అదే ఫైట్ చేస్తాము, ముందుకు తీసుకెళ్తాము మా కార్యాచరణ. సో వెళ్తారా? లేదంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాం, వెలుగుమట్ల లాంటి సిచ్యువేషన్స్ కానీ ఇట్లా గనక లేదు అక్రమంగా తీసుకుని యోచన చేస్తూ ఉంటే మరి రైతులు మీరు ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్ కార్యాచరణ? ఇప్పుడు కాదండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళు 10 years కదండి అధికారంలో. 10 years అధికారంలో అప్పుడు మేము 10 years భూమి కాపాడుకున్నాం కదండి, అదే కాపాడుకుంటాము. ఇప్పుడు వీళ్ళకి కోర్టు అనే స్పెషల్ ఆర్డర్ ఇస్తుంది కాంగ్రెస్కి. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కోర్టు పనిచేసిందో ఇప్పుడు అదే పనిచేస్తుంది. 10 ఏళ్ళు స్టే తెచ్చుకున్నాము, ఇంకా స్టే తెచ్చుకోమా? ఇంకా 5 ఏళ్ళు తెచ్చుకుంటాం, 10 ఏళ్ళు స్టే తెచ్చుకుంటాం. మా ఊళ్ళో మేము వ్యవసాయం అయితే చేసుకుంటాం కదా, కోర్టులు కేసులు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పండించుకుంటారు, పిల్లల్ని చదివించుకుంటారు, అన్నీ జరుగుతున్నాయి కదా పనులు. మా దగ్గర ఆగిపోలే కదా, మా పనులు అయితే ఆగిపోలే కదా. సో వీళ్ళకేం కొత్త స్పెషల్గా ఏమో కోర్టు ఏం లేదు. ఎవరికైనా ఒకటే జస్టిస్, ఒకటే లాయరు, ఒకటే జడ్జి ఉంటారు కాబట్టి మేము ఇట్నే స్టే ఉంటుంది, గెలవడానికి ట్రై చేస్తాము. సో మేము ఏదైతే ఇది ఇప్పుడు ఏంటంటే మాకు కార్యాచరణ ఏంటంటే మేము ఇప్పుడు అందరం అఖిలపక్షం సమావేశమైనాము. అందరినీ మా పార్టీలందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి రేపు నెక్స్ట్ మా ఊర్లో ఒక మీటింగ్ పెట్టేసేసి వాళ్ళ సపోర్ట్ తోటి ఇప్పుడు ఏంటంటే రైతులు ఇప్పుడు ఒకటండి, ఏమనుకోకండి మీడియా మిత్రులు మీరు. ఇప్పుడు మా కుర్మిద్దల్లో ఇన్ని రోజులేదండి, 50 రోజులు ఏ మీడియా మిత్రులు రాలే, ఒక్క ఇంటర్వ్యూ తీసుకోలేండి వాళ్ళని. ఎందుకండి అంటే రాజకీయ నాయకులు గుంపులు వస్తే మీడియా వస్తుందా? నేను మీడియా తప్పు పట్టట్లే. నా క్వశ్చన్ ఏంటంటే రైతుల దగ్గర రండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే కనుక్కోండి, ఎంత బాగుంటుందండి. మీరు మీడియా వల్లనే కదా బయటకు వచ్చేది అంతా సిచ్యువేషను. 50 రోజులు అయింది మన గిరిజన రైతులు నిరాధార ఎర్ర టెండలు చేస్తారు వాళ్ళు. ఎందుకుండదండి, ప్రతి పేపర్లు వస్తుందండి. ఇప్పుడు యాచరంలో మీడియా ఉంది కదండి, ఆ మీడియా వాళ్ళు ఇబ్రాపట్నం చేర్చలేరా? ఇబ్రాపట్నం హైదరాబాద్ చేర్చలేరా? చేసుకుంటే చేయొచ్చండి. ఇట్స్ ఏ సింపుల్ థింగ్. అది తెలియదంటే నేనైతే ఒప్పుకోనండి మీడియా వాళ్ళకి, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు కదా. అదే అండి, నేను ఏం తప్పు పడట్లే. రైతులను చిన్న చూపు కాకుండా కొద్దిగా పొలిటికల్ లీడర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఏదైనా ఇష్యూ అయితే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ అయితే, సంథింగ్ ఇంకేదైనా ఇల్లీగల్ థింగ్స్ అయితే బాగా రియాక్ట్ అవుతుంది మీడియా. ఇట్స్ రైట్, కరెక్ట్, అవేర్నెస్ కావాలి మీడియా వల్ల. సేమ్ టైం రైతులకు కొద్ది ఇంపార్టెన్స్ ఇవ్వండి, రైతుల దగ్గర రండి, కొద్దిగా తెలుసుకోండి. అది నాది విన్నపం రైతుల తరపుకి. థ్యాంక్ యూ.